మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ఇలా గట్టిగా ఉన్న బెల్లాన్ని ఇలా పొడిలాగా ఎలా తయారు చేయాలి. ముందు బెల్లాన్ని తీసుకుని దాన్ని దేంట్లోకైనా కవర్లోకి పెట్టుకుని ఆ తర్వాత డబల్ కవర్లోకి పెట్టేసుకుని ఇప్పుడు దీనిని మెత్తగా అయ్యేంత వరకు కూడా దీన్ని చితక్కొట్టుకోండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే అవుతాయి కదండి. ఫస్ట్ ఇలా కుదుపుకుంటే పెద్ద ముక్కలన్నిటిని కూడా ఏరుకుని మళ్ళీ కవర్లోకి వేసుకుని మళ్ళీ చితక్కొట్టుకుంటే ఇలా చిన్న ముక్కల్లాగా అవుతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీలో పావువంతు మాత్రమే వేసుకుని ఇలా పల్స్ మోడ్లో తిప్పుకుంటే కనుక ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తయారవుతుందనమాట. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా అంతా బెల్లం అంతా కూడా రెడీ చేసుకోండి. ఇది కొద్దిగా ముద్దగా ఉంటుంది కాబట్టి పళ్ళెంలో వేసుకుని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకోండి. అప్పుడు ఇలా పొడి పొడిలాడుతూ అవుతుంది. మళ్ళీ మిక్సీలో వేసుకుని మళ్ళీ పల్స్ మోడ్లో తిప్పుకుంటే కనుక పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది అండి. మిక్సీలో తిప్పినప్పుడు ఇలా ముద్దగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనం చేత్తో ఇలా అన్న వెంటనే కూడా ఇలా ఈ విధంగా పొడి రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.